సీల్ టైర్లు అయితే వేసిన ఈ మనకు వచ్చేసి టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు 295 ఇవి మనకు వచ్చేసి 47,000 పడింది. లేదంటే సివిల్ లోడ్ ఎత్తుకోవాలంటే ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్ కిచ్చాక్ అయితే ఎంటీ పోవాలి, 200 కిలోమీటర్లు పైకి పోవాలి, మళ్ళీ 200 కిలోమీటర్ కిందికి రావాలి, 400 కిలోమీటర్ అవుతుంది ప్లస్ టోల్ గేటు. ఏదో విధంగా ట్రాన్స్పోర్టర్కి అబద్ధం చెప్పో నిజం చెప్పో ఏదో ఒకటి చేసి క్లీనర్ వచ్చే బండిలో వస్తున్నాడు, మనకు ఝాన్సీలోనో సాగర్లోనో ఎక్కడో ఎక్కడ కలుతాడు అని చెప్పి మరి బంగాళదుంప లోడ్ ఎత్తుకోవాలని చెప్పేసి ఆలోచన. వర్షాలు పడుతున్నాయి. నా తోటి డ్రైవర్లు ఏమంటున్నారంటే బంగాళదుంప లోడ్ ఎత్తుకోకు, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పట్టా వేసుకోవాలి. ఇప్పుడు చూసారా పట్టా ఏదైతున్నదో ఏదన్నా సరే ప్లాస్టిక్ పట్ట కానీ ఏదో ఒకటి రబ్బర్ పట్ట కానీ పట్టా వేసుకోవాలి. వర్షం లేనప్పుడు ఇలాంటి పొజిషన్ ఉందనుకోండి, వర్షం లేదనుకోండి పట్టా తీసేయాలి, ఎందుకంటే గాలి ఆడలేదనుకోండి దుంపకి మొత్తం లోపల బూజెక్కుద్ది. అలాంటి పొజిషన్ బాగా అంటే బాగా క్రిటికల్ పొజిషన్, కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు బంగాళదుంప లోడే ఎత్తుకోవాలి, ఎందుకంటే ఈఎంఐ నెట్గా రావాలి అని చెప్పేసి అంటే బంగాళదుంప లోడే ఎత్తుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనం వచ్చేసి మన బండి ఇక్కడ ఉంది కదా, మనం ఎక్కడ ఉన్నాం అంటే కరెక్ట్గా మొహబాలో ఉన్నాం. మొహబా అంటే యూపీ యొక్క ఎంట్రన్స్ ఊరు అన్నమాట. యూపీలోకి జస్ట్ ఇప్పుడే అట్లా కాలు పెట్టినాం అన్నట్టు. మనకు వచ్చేసి మొన్న షార్ట్ మన ఒకటి పోస్ట్ అయితే ఒకటి పెట్టిన లోడింగ్ అవుతుంటే ఈ ట్రిప్ అయితే సింగిల్గా వచ్చేసిన, క్లీనర్ అయితే రాలేదు, చాలా దూరం ప్రయాణం చేసిన, నైట్ అంతా నడుపుతూనే ఉన్నా, ఇప్పటికి నిద్ర అవుతుంది. ఇక్కడ కనబడే వెనకాల డాబా హోటల్ ఉంది కదా, ఆ చిన్న టెంపో వెనకాల ఆ హోటల్లో భోజనం చేసి ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి బండి దగ్గరికి వచ్చేసిన. టైం వచ్చేసి 2 అవుతుంది. మనం మొన్న లాస్ట్ వీడియో బండి పని చేయించిన తర్వాత మీకు బండి కండిషన్ అనేది చూపించలేదు కదా, సో ఇప్పుడు చూపిస్తాను నేను. సో సర్వీసింగ్ అయితే చేయించేసి మొత్తం ఉన్న వీళ్ళన్నీ లూజ్ చేయించుకున్నా, టైర్ల కూడా దగ్గర లూజ్ చేయించుకొని 4 వీల్ గ్రీస్ అయితే మొత్తం పెట్టేసిన, ఫ్రంట్ లిఫ్ట్ దాని తర్వాత హౌసింగ్ డమ్మీ ఇదంతా పెట్టించేసిన. ఫ్రంట్ వీలు పెట్టించేసి గ్రీజ్ పెట్టేసిన తర్వాత సీల్ టైర్లు అయితే వేసిన. ఈ మనకు వచ్చేసి టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు 295 ఇవి మనకు వచ్చేసి 47,000 పడింది. దాని తర్వాత ఫ్రంట్ వీల్ గ్రీజ్ అయిపోయింది. ఈ వీల్లో మాత్రం ఒక చిన్న బేరింగ్ అనేది ఒకటి పోయింది, దాని తర్వాత బేరింగ్లు అన్నీ ఉన్నాయి. తర్వాత మనకు వచ్చేసి హౌసింగ్ టైర్లు, దీంట్లో కూడా గ్రీజ్ మొత్తం పూర్తిగా కరిగిపోయింది. దీంట్లో అయితే కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. అయితే మనకు బ్రేకులు పట్టుకుంటున్నాయి అని చెప్పేసి అని కంప్లైంట్ ఉన్నది కదా, ఆ పని కూడా చేయించేసిన. 4 సెలెక్టర్లు అయితే కొత్తవి పడినాయి. వెనక బండి అయితే అన్నది తమిళనాడు అన్న బండి ఇవి. ఈ 2 బళ్ళు వచ్చేసి సేలం నుంచి అయితే లక్నో వరకు వెళ్తున్నాయంట. సరే ఒక టైర్ అయితే మార్చేసిన. ఈ హౌసింగ్ టైర్ అనేది మనకి ఎయిర్ వచ్చేసింది. అది మన సీల్ టైర్ తీసుకున్న కాడ షోరూంలో అయితే చూపించేస్తే మనకు ఇంతమందం కోడిగుడ్డంత ఎయిర్ వచ్చింది, లోపల కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడ మనకు ఆ పౌడర్ అన్లోడ్ చేసుకున్నాం కదా భద్రాచలం, అక్కడైతే చూపించేస్తే ఆ కండిషన్ బయటపడి విజయవాడ ఎక్కడైతే టైర్ తీసుకున్నామో అక్కడ ఇచ్చేస్తే మనకు కంపెనీకి పంపించేస్తా, ఇంకో సీల్ టైర్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. దాని జతకి ఈ టైర్ కొన్నా నేను. మనకు లోపల ఉన్న టైర్ ఇది కదా, ఈ టైర్కి జతకు సరిపోవడానికి ఈ టైర్ అయితే కొన్నా. బటన్ చూడండి ఎంత ఉందో కరెక్ట్గా. ఇది ఎన్ని పైసలు ఉంటుందో ఎంతవరకు ఉంటుందో మీరే కామెంట్ చేయండి. ఈ టైర్ వచ్చేసి రేటు నాకు కరెక్ట్గా 10,000 పడింది. ఇది వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్ మనకు. తర్వాత హజార్ బీస్ టైర్, ఇది 295 కూడా కాదు, హజార్ బీస్. ఇక మామూలుగా ఫ్రంట్ టైర్ సీల్ టైర్లు వేసాక ఆ ఫ్రంట్లు తీసి ఈ డమ్మీలో వేసా. ఈ టైర్లకైతే చూసుకునే పని లేదు. సో ఇది కండిషన్, బండి పని చేయించేసింది. అయితే లిఫ్ట్లో కూడా సెలెక్టర్లు మనకి ఇప్పుడు బ్రేక్ కంప్లైంట్ అయితే ఏం లేకపోయింది. బండి కొద్దిగా 2 రోజులు జర్నీ చేసిన కదా, మొత్తం మట్టి అయిపోయింది. ఇదంతా కొత్త సెలెక్టర్, ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సెలెక్టర్లు కొత్తవి. ఫ్రంట్ కూడా మా మెకానిక్ మేస్త్రికి చూపించేసిన, దారిలో ఇట్లా అయింది. తర్వాత స్ప్రింగ్ సిస్టమ్ నేను పెట్టినా అని చెప్పేసి అంటే బాగుంది ఆలోచన. సెలెక్టర్లు మాత్రం కొత్తది వేసిండి, ఇదొకటి అటొకటి మొత్తం ఫ్రంట్కి లిఫ్ట్కి 4 మార్చేసినాం. ఇది మాత్రం తీసేయద్దు, ఇలాగే ఉంచు అని చెప్పేసి అన్నాడు. ఇది మంచి పద్ధతి, బాగుంది అని చెప్పేసి అన్నాడు. సో క్లీనర్ అయితే లేడు ఈ ట్రిప్పు. ఒకళ్ళిద్దరిని మాట్లాడినా, తర్వాత ఇంతకుముందు వచ్చిన కుర్రోళ్ళు కూడా మనకు ఎవరు కరెక్ట్గా ఉండట్లేదు, ఏదో సరదాగా వస్తున్నారు ఒక ట్రిప్కి. మనకేమో ట్రిప్కి ఇబ్బంది అయిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి మనకు ఆ హోటల్లో కనబడే హోటల్లో అయితే ఇందాకే భోజనం చేసిన అక్కడ. ఇది వచ్చేసి మనకు భారత్ బంక్, ఇది భారత్ పెట్రోల్ బంకు. ఈ చేపల బళ్ళన్నీ ఈ బంకులోనే ఆయిల్ కొట్టించుకుంటూ ఉంటాయి. మించంగా యూపీ పోయే బళ్ళన్నీ, ఉత్తరాఖండ్ పోయే బళ్ళన్నీ ఈ బంకులోనే ఆయిల్ కొట్టించుకుంటూ ఉంటాయి. మనం కూడా ఇక్కడే ఆయిల్ కొట్టించుకుందాం అని చెప్పేసి ఆగినాం. మనకు పాయింట్ వచ్చేసి లక్నో అని చెప్పేసి, లక్నో అంటున్నా, కాజ్గంజ్ చెప్పేసి అన్నారు. కాజ్గంజ్ కూడా ఇంతకుముందు వెళ్ళిన పాయింటే. సో ఇక్కడ నుంచి అయితే మనకు 400 కిలోమీటర్లు అయితే జర్నీ ఉన్నది. టైం అయితే 2 అవుతుంది. 4 గంటకల్లా బయలుదేరినా కానీ మనం 1 గంటకల్లా అయితే పాయింట్లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్గా 390 చిల్లర కిలోమీటర్ అయితే మనం చూపించేస్తుంది. సో ఆయిల్ కొట్టుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరాలా.
కాకపోతే వెళ్ళాల్సిన రూట్ ఇబ్బంది ఏం లేదు. మనకి ఏంటంటే జంక్షన్ దాటిన తర్వాత అటు పోతే రాజస్థాన్ వరకు, ఇటు పోతే జమ్మూ కాశ్మీర్ వరకు, ఇటు వెళ్తే రామేశ్వరం వరకు, అటు వెళ్తే అస్సాం, గువాహటి, మేఘాలయ, త్రిపుర వరకు అంత మనూరే. ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే సాగింది జర్నీ అంతా. రోడ్డు కూడా ప్రశాంతంగా ఉన్నది. అయితే నైట్ జర్నీ చేయడం అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ డే టైంలో చూసిరు కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. సైకిల్ వాళ్ళు అడ్డం వస్తూ ఉంటారు, కారు వాళ్ళు అడ్డం వస్తూ ఉంటారు. దీనికి మించిన జర్నీ అంటే నైట్ జర్నీ. అందుకే నైట్ ఎలాంటి భయం ఉండదు నాకు. నైట్లోనే ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటా. సో తాళ్ళు కూడా లక్నో డౌన్ వచ్చిన తర్వాత గట్టిగా లాగిచ్చేసిన. గ్రీజ్ కొట్టే కుర్రాలు అక్కడక్కడ హైవే మీద ఉంటారు కదా, వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి అయితే తాళ్ళు లాగిచ్చేసుకున్నా. తాళ్ళు కూడా ఫుల్ టైట్గా ఉంది. పాయింట్లోకి వెళ్ళదాకైతే మనకి ఇబ్బంది లేదు, గట్టిగానే ఉంది, పర్లా. చూసుకునే పని లేదు. మనం ఇప్పుడు బయలుదేరితే కరెక్ట్గా 1 గంట 2 పాయింట్లో ఉంటాం. మన పాయింట్ కూడా ఇదివరకు వెళ్ళిన పాయింటే కాబట్టి లొకేషన్ అది ఇది ఏది అవసరం లేదు, డైరెక్ట్ అటాక్గా. సో ముందైతే బంకులోకి వెళ్దాం. బంకులోకి వెళ్ళి ఒక సరిపడా ఆయిల్ కొట్టించేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఇక బంకులోకి వెళ్ళడానికి అయితే రూట్, వెనక్కి వెళ్ళడానికి అయితే దారి లేదు. వెనకాల తమిళనాడు వాళ్ళ బళ్ళు 2 బళ్ళు ఉన్నాయి అడ్డంగా. ఇక దీని తర్వాత ఈ ముందు నుంచి వెళ్ళిపోవాలి. ఈ బండి కనబడుతుందిగా, ఈ ముందు నుంచి అట్లా లోపలికి వెళ్ళిపోవాలా. సో లిఫ్ట్తో మాత్రం అదే కటింగ్ చూసుకుంటే మనకి వెనకాల బరువు ఉన్నది కాబట్టి కొద్దిగా బండి ఫ్రంట్ టైర్లు స్కిడ్ అయ్యే అవకాశం ఉన్నది. లిఫ్ట్ లేపుకొని వెళ్తే మాత్రం లోడ్ అనేది బరువు సమానంగా పడుతుంది. బంకులోకి అయితే ఎంటర్ అయిపోతాం అన్నట్టు. సో బంకులో ఆయిల్ కొట్టించుకొని రన్నింగ్లో మాట్లాడదాం. సో వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూడండి. సో వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి, ఇది సంగతి. ఎందుకంటే వీడియోలు తీసేవాళ్ళు కానీ, పక్కన కెమెరా తీసేవాళ్ళు కానీ, లేదంటే సపోర్ట్గా అలసిపోయాం 2-3 గంటలు బండి తోలే వాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఇప్పుడైతే టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొద్దిగా ఈ వీడియో అయితే లోడింగ్ పాయింట్లోకి అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళేదాకా అయితే నేను కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో వీడియో అయితే మొత్తం చూడండి, కుదిరితే లైక్ చేయండి. మనకు సబ్స్క్రైబర్లు అయితే 100K దగ్గరలో ఉన్నారు, కానీ లైకులు మాత్రం 1K వస్తుంది. చాలామంది చూస్తున్నారు 20K 25K, 25,000 మంది దాకా చూస్తున్నారు మన కంటెంట్ నచ్చి, కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు. సో దయచేసి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది, మన ఛానల్ గురించి అయితే చాలామందికి కొత్త వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఆయిల్ కొట్టించుకొని బయలుదేరుతాం, ఇక రన్నింగ్లో మాట్లాడుకుందాం. సో బంకులో అయితే బండి పెట్టించేసిన. మొత్తానికైతే ఒక 16,000 డీజిల్ అయితే కొట్టియమని చెప్పిన నేను. 16,000 అయితే మనకు సరిపోతుంది. ఫస్ట్ పాయింట్లో పెట్టిండు, ఎందుకంటే జాలీ ఉంటుంది కాబట్టి మనకి నిదానంగా ఆయిల్ పడుతూ ఉంటుంది. ఇక్కడ రేట్ వచ్చేసి మనకి 81 రూపాయి 88 రూపాయలు అవుతున్నది. డెస్టినీ చూడండి 819 లీటర్లు అయితే, సారీ 819 అయితే డెస్టినీ ఉన్నది. రేట్ వచ్చేసి 88.90 పైసలు అవుతున్నది. బంకర్న ఈ చాచానే మనకు ఆయిల్ కొట్టేది. సో భారత్ బంకులో మనకు వచ్చే ఫెసిలిటీస్ అంటే డ్రైవర్ల కోసం అయితే చాలా ఉంటాయి. హైవేల మీద అయితే చాలా పెద్ద బంకులు ఉంటాయి, అవి అయితే చూపించేస్తా. ఇదైతే మనకు ఫ్రిడ్జ్ వాటర్ అన్నట్టు, చల్లని మినరల్ వాటర్ ఎంతైనా పట్టుకోవచ్చు. మన దగ్గర 20 లీటర్ల క్యాన్ ఒకటి ఉంటే అది నిండా పట్టుకున్నా చల్లగా ఉంటాయి అన్నట్టు నీళ్ళు. ఇక్కడ కూల్ వాటర్. తర్వాత వాష్ బేసిను, మొహం కడుక్కోవడానికి డ్రైవర్లు అందరూ స్నానం చేయడానికంటే ఈ పక్కన ఉంటుంది. ఇదేమో జనరేటరు. ఇదంతా పార్కింగ్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు బళ్ళు. ఇక్కడ ఏ రాష్ట్రం బండి పెట్టుకోవచ్చు. నువ్వు ఆ రాష్ట్రం ఓడివి ఈ రాష్ట్రం ఓడివి అని చెప్పేసి ఎవరు ఏమనరు. ఇక్కడ బాగుంటుంది కాబట్టి భారత్ బంక్లో. ఇది వచ్చేసి బోరింగ్ కొట్టుకుంటే బోరింగ్ కొట్టుకోవచ్చు, నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఇది కొడతా ఉంటే అది వచ్చేసినాయి. లేదు కొట్టే ఓపిక లేదు అని చెప్పేసి అంటే ఇవి ట్యాప్లు, వీటి కింద బకెట పెట్టుకొని స్నానం చేసుకోవడమే. ఇది కాదు అనుకుంటే మాత్రం ఇది షవర్ కనబడుతుందిగా, ఇది షవర్. ఈ పక్కన ఇది తిప్పితే పైనుంచి నీళ్ళు వస్తాయి. ఇది తిప్పాలి లివర్ తిప్పితే పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. చిన్నగా తిప్పి చూపిస్తాను నేను, అది అట్లా అవుతాయి అన్నట్టు నీళ్ళు. సో ఇది లెక్క. సో ఇక మన బండికి అయితే ఈ ట్రిప్ ఎట్లా సర్దుకుందామని చెప్పేసి అని ఒక్కనే వచ్చేసిన. క్లీనర్ అయితే దొరకలేడు. మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా రావాలనుకుంటే నాకు కామెంట్తో పాటు మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి, నేను ఫోన్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ట్రిప్కి ఒక్కొక్క కుర్రోని ఎత్తుకోవాల్సి వస్తుంది. నేను ఈ ట్రిప్ కూడా వరంగల్లో కుర్రోని మాట్లాడినా కానీ మనోడు హ్యాండ్ ఇచ్చేసరికి నేను ఒక్కనే రావాల్సి వచ్చింది. పర్లేదు, భయమేం లేదు. నిమ్మలంగా అయితే అన్లోడింగ్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోతా. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోడ్ ఎత్తుకోవడమే కష్టం. ఎందుకంటే కాజ్గంజ్ అని రమ్మన్నాడు కాబట్టి కాజ్గంజ్ నుంచి అయితే లోడ్ ఎత్తుకోలేము. అక్కడి నుంచి ఆగ్రా పోతే బంగాళదుంప ఎత్తుకోవాలి. బంగాళదుంప సింగిల్గా పోతే ఇవ్వడు. సో ముందైతే ఆయిల్ కొట్టుకొని అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. 16,000 అయితే ఆయిల్ మాట్లాడినా, 5,000 దాకా అయింది. కొడుతూనే ఉన్నాడు. ఓకే.
చిన్న టీ హోటల్ ఉంటే టీ తాగుదాం అని చెప్పేసి ఆపిన, ఎందుకంటే ఇక్కడ తప్ప వేరే చోట దొరకదు టీ. కారణం అంటే చూపిస్తా ఒకసారి నేను. ఇక మన బండి అయితే అక్కడ పెట్టేసిన. కరెక్ట్గా మనం ఎక్కడ ఉన్నామంటే ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జి కింద ఉన్నాం. ఇది బ్రిడ్జ్. ఇక ఈ రోడ్డు వచ్చేసి మనకి ఎక్కడదంటే డైరెక్ట్ రోడ్ కాన్పూర్ వెళ్ళిపోద్ది. ఈ బ్రిడ్జి కాకుండా అవతల పక్క ఇంకో బ్రిడ్జి కనపడుతుంది చూసారా, మనకు చిత్రకోట్ లెఫ్ట్కి, ఆగ్రా లెఫ్ట్కి, కాన్పూర్ ఒకటే రోడ్డు. ఈ రోడ్డు పట్టుకొని వెళ్తే కాన్పూర్ వెళ్ళిపోతుంది. ఈ కనపడేది మనకు ఎక్స్ప్రెస్ హైవే అన్నమాట. ఈ రోడ్డు మనకు 200 కిలోమీటర్ల జర్నీ ఆరాంసే సాగిపోద్ది. కాలు మీద కాలు వేసుకొని కళ్ళు మూసుకొని కూడా తోలచ్చు. అంటే ఊరికే అన్నాను, కళ్ళు మూసుకొని తోలద్దులే, కానీ అంత సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఎదురుకు వచ్చే బళ్ళు ఉండవు, వెనకాల వచ్చే బళ్ళు ఉండవు, కొద్దిగా ట్రాఫిక్ అనేది తగ్గుద్ది అన్నమాట. ఈ రోడ్లో బండి నడపాలంటే డ్రైవర్కి దగ్గర కాన్పూర్ దాటి దగ్గర మొరా ఎక్కడంటే జలాలాబాద్ వెళ్ళేదాకా బీభత్సం. డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, లైన్కు తిరిగే డ్రైవర్లు. ఎందుకంటే ఈ రూట్లో టిప్పర్లు అనేటివి ఘోరంగా తిరుగుతూ ఉంటాయి. ఎలాంటి బళ్ళు అంటే ఇలాంటి బళ్ళు, ఇలాంటి బళ్ళు. వీళ్ళు ఎట్లా తోలుతారు అంటే బండిని పడుకోబెట్టి నిల్చోబెట్టి రివర్స్లో అవసరం ఉంటే దొరలో పెట్టి మరీ తోలుతారు వీళ్ళు. మరీ డేంజరస్ ర్యాష్ డ్రైవింగ్. చుక్కలు కనపడాలి ఈ రోడ్లో. చిత్రాపూర్ బార్డర్ దాకా ఇబ్బంది లేకుండా వస్తాం. చిత్రాపూర్ బార్డర్ దాటిన తర్వాత దగ్గర జలాలాబాద్ వెళ్ళేంత వరకు ఇగో ఈ బళ్ళు మొత్తం మాఫియా. ఘోరమైన ట్రాఫిక్. దాంట్లో వీళ్ళైతే మరీ ఘోరంగా నడుపుతాడు. ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవడో, ఎంపీ ఎవడో, సర్పంచ్ ఎవడో, వీడు వార్డు మెంబర్ ఎవడో ఎవడు పట్టించుకోడు. యూపీలో అయితే గిట్లే ఉంటుంది, మరి రౌడీ రాజ్యం. ఇలాంటి బల్లే అటో ఇటో కష్టపడి ఎక్స్ప్రెస్ హైవే దాకా వచ్చేసిన. ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినామంటే 200 కిలోమీటర్ల జర్నీ. అమ్మ నా కోసం టీ తెచ్చి ఇచ్చింది. చిన్న హోటల్ ఉంది ఇక్కడ. ఇక ఎక్స్ప్రెస్ హైవే మీద ఎలాంటి కిరాణా కొట్లు కానీ, వాటర్ కానీ, అవసరం ఉంటే పచ్చి మంచినీళ్ళు కానీ ఎక్కడ ఏం దొరకవు. అందుకే ఇక్కడే ఆపుకొని టీ కావాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే చేసేసి వెళ్ళిపోతే ఇక నా స్టాప్కి వెళ్ళిపోవచ్చు. విజయవంతంగా అయితే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసినాం మనం. ఇది ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు మీద జర్నీ. మనం వచ్చేసి అట్ట తిరిగిపోవాలి. అట్ట రోడ్డు కనపడుతుంది కదా, ఇందాక మనం కూర్చొని బ్రిడ్జి కింద టీ తాగినాం చూసారా, ఆ బ్రిడ్జి కింద నుంచి ఆ టైం వెళ్ళిపోతాం అన్నమాట. ఈ ఎక్స్ప్రెస్ హైవే డైరెక్ట్ రోడ్డు ఢిల్లీ వెళ్ళిపోద్ది. అయితే మనం ఢిల్లీ దాకా పోగానే మధ్యలో మనకు లక్నోకి సంబంధించిన ఎక్స్ప్రెస్ హైవే అయితే కలుస్తుంది అన్నట్టు. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో తీసుకుపోయి మమ్మల్ని దాంట్లో కలుస్తుంది. ఇక ఎక్స్ప్రెస్ లక్నో హైవేలో అయితే మమ్మల్ని కలుస్తుంది. ఇక అక్కడ నుంచి రోడ్డు డివైడ్ అయిపోయి వెళ్ళిపోవాలి. అయితే ఈ ట్రిప్ అయితే క్లీనర్ లేడు, మన వీడియోలు కూడా కొద్దిగా లేట్ అవుతాయి. ఎందుకంటే ఇట్లా బండి నడుపుకుంటా వీడియోలు తీసుడు చాలా కష్టం. ఇది ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి జర రోడ్డు వెడల్పు ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంత బండి నడుపుకుంటా ఫోన్ పట్టుకున్నా. కానీ మామూలుగా హైవే మీద అయితే ఈ రోడ్ల మీద మా కష్టం అంటే మా కష్టం. అందుకే ఈ ట్రిప్కి అయితే ఇటు పోయి అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ వేసుకొని వచ్చేదాకా అయితే ఇక మన వీడియోలు అయితే లేట్ అవుతాయి. వచ్చిన తర్వాత మంచి తోలే కుర్రాన్ని చూసుకొని ఇంకో ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే ఖచ్చితంగా మంచి శాలరీ అయితే ఉంటుంది. శాలరీ వైజ్ అంటే శాలరీ వైజ్, లేదు ట్రిప్కి ఇంత కావాలంటే ట్రిప్కి ఇంత, ఎట్లా అంటే అట్లా. మనం 10 మందితో అయితే వచ్చే క్లీనర్ తోటి అయితే ఏ ఓనర్ లెక్క అట్లే ఉండం, కానీ మామూలుగా సరదాగా ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్షిప్తో మెయింటైన్ చేసుకుంటూ అట్లయితే ఉంటాం మనం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా టైప్ చేయండి. నేనైతే ప్రతి ఒక్క కామెంట్ అయితే చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తా. సో చూస్తూ ఉండండి. దగ్గర నైట్ 1 గంట 2ంటికి అయితే మనం ఇంచుమించు పాయింట్లోకి వెళ్ళిపోతాం. పాయింట్లోకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లోకి వచ్చినట్టుగా ఒక 2-3 నిమిషాలు వీడియో చూపించేసి మిగతాది పొద్దున అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి అన్లోడింగ్ గురించిన సంగతి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒకటే రోడ్ అన్నట్టు మనకి, ఇది ఏ ఇబ్బంది ఉండదు. ఎదురుగా బండ్లు రావు, వెనకాల బండ్లు రావు, చాలా అంటే చాలా ట్రాఫిక్ తక్కువ, ఆరాంసే. కాకపోతే పుణ్యానికైతే తీసుకుపోరు, కానీ ఈ ఎక్స్ప్రెస్ హైవే వాడుకుంటున్నందుకైతే మనకైతే 2150 రూపాయలు అయితే ఛార్జెస్ అయితే చేస్తారు అన్నట్టు వీళ్ళు, ఎవరు టోల్ గేట్ వాళ్ళు. ఫ్రీగా అయితే పోలేము. మరి ఆ రోడ్లో అయితే బండి నడపలేము. మరీ ఘోరంగా ఉంటుంది రోడ్. అది దగ్గర చెప్పినగా జలాలాబాద్ వచ్చేదాకా అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఆ రోడ్లో అయితే బండి నడపలేము. లైన్ తిరిగే పనులకైతే సుక్కలు కనబడతాయి. ఈ టిప్పర్ వాళ్ళు కూడా మరి ఆ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. మన వాళ్ళు అయితే ఈ టైమింగ్లో వాళ్ళు తోలేటోళ్ళు అయితే ఈ రన్నింగ్లోనే, ఈ జామ్లోనే
సహవాసం చేసి అవసరం ఉంటే ఒక గంట కునుకు కూడా తీస్తారు, అవసరం ఉంటే రన్నింగ్లో వంట కూడా చేసుకుంటారు. మన లాంటి వాళ్ళకు అట్లా టైం కూడా దొరుకుతుంది అన్నట్టు. సో వెళ్దాం మరి. ఈ వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు నచ్చినట్టుగా తీయలేకపోతున్నా. సో మామూలుగా అయితే బాగా తీసేవాడిని. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పాయింట్లోకి వచ్చే వరకు ఎంత అయిందంటే నైట్ 1 గంట అయింది. అట్లా పడుకున్నాను లేదో 3:30, 4 అయితే పార్టీ లేపేసిన తర్వాత అయితే బండి పాయింట్లో పెట్టించేసిండు. నైట్ అసలు ఏమాత్రం నిద్ర పట్ల, అట్లా కన్నంటుకుంటుంది అని చెప్పేసి అనే పొజిషన్లో లేపేసిండు. వచ్చేసి పాయింట్లో పెట్టేసి పట్ట అయిపోయేసి ధనాధన ఆయనకు కావాల్సిన సరుకు అయితే దింపుకున్నాడు. ఇక జస్ట్ ఇక పడుకోలే. ఇక ఇప్పుడే వంట కంప్లీట్ చేసిన, వచ్చేసి దీంట్లో కూర వండేసిన. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, సరుకులు ఏం తీసుకోలేదు. దాని తర్వాత ఏంటంటే పార్టీ బండి తీసుకొని అయితే మటన్ తీసుకొచ్చేసిన. వెళ్ళి కూర కంప్లీట్ అయిపోయింది. దీంట్లో అన్నం వండేసిన. యాక్చువల్గా అయితే దీంట్లో కూర వండాలి, దీంట్లో అన్నం వండాలి. అందుకే రివర్స్ చేసేసిన. దీంట్లో అన్నం వండేసి దీంట్లో అయితే కూర వండేసిన. వాటర్ కూడా ఫుల్గా పట్టేసిన క్యాన్ నిండా. ఇక్కడ బోరు అది ఇది ఉన్నది. చుట్టుపక్కల ప్రాంతం అయితే ఎట్లుంటుంది అంటే ఒకసారి దిగి చూపిస్తే ఒకసారి మీకైతే. సో ఫ్రెండ్స్ ఇది మన బండి కండిషన్. ఇది వచ్చేసి పాయింట్. ఎక్కడ కానీ మార్కెట్లో అన్లోడ్ అయ్యేది. ఇది మాత్రం చిన్న గోడౌన్ కూడా కాదు, ఇట్లా 4 పలకల అంటే సెంటరింగ్ వేసిన చుట్టుపక్కల ప్రహారీ కూడా కట్టిన గోడౌన్ ఇది. ఇది వచ్చేసి కాస్గంజ్ ఏరియా. కాస్గంజ్కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో మాత్రం దిగుమతి. ఇది వచ్చేసి పార్టీ సొంత ప్లేస్ అంట. ఈ ప్లేస్లో పెట్టేసి అన్లోడ్ చేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇలాంటి టెంపోలు కనబడుతున్నాయి చూసారా, ఈ టెంపోల ద్వారా అయితే అన్లోడ్ అయితే మనకు మొదలవుతుంది. ఆల్రెడీ 3 నెట్లు అయితే మనకు దిగిపోయినాయి. ఇక నిన్న మొన్న అయితే ఫుల్గా వర్షమైనట్ట. ఇక్కడ నుంచి నేను వచ్చిన రోజు కూడా వర్షం పడింది ఫుల్గా. ఇది నేను వచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు బాగా అలసిపోయి నిద్రపోయి బాగా లేవలేకపోయినా అట్లా. ఎందుకంటే 2-3 రోజులు బాగా దోలేసిన లారీ. వచ్చిన దగ్గర నుంచి అయితే ఫుల్గా వర్షమే పడుతూ ఉన్నది. బీభత్సంగా వర్షం మరీ ఘోరంగా ఉన్నది. పెద్ద ఉరుములు మెరుపులు అవి బాగా బీభత్సంగా వర్షం. దాని తర్వాత రోజు ఈ వీడియో. ఇవాళ అయితే కొద్దిగా ఎండగానే ఉన్నది, పర్లేదు అని చెప్పేసి బాగానే ఉందంతా. ఈ మనం వచ్చేసి టైర్లు వేసిన కాడ క్యాబిన్ మీద వేసిన అదొక గెడరు, ఇది ఒక ట్యూబ్, మన రింగ్ టేప్ మనదే. దాని తర్వాత ఆ ట్యూబ్ మనదే. క్యాబిన్ మీద వేసేది ఉంటే పట్ట అయిపోయే ముందు నేనే కింద వేసిన. కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత నీట్గా మడతేసుకొని పట్ట కట్టుకొని లోపల ఏది రైట్ సైడ్ టూల్ బాక్స్లో పెట్టుకుందామని చెప్పేసి ఆలోచన. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతం ఇదంతా. మన బండి అయితే ప్రస్తుతానికి 3 నెట్లు అయితే అన్లోడ్ అయిపోయింది. వంట కూడా అయిపోయింది. టైం వచ్చేసి 10 అవుతుంది. ఒక అరగంట ఆగి అన్నం తినేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. బయటికి వెళ్ళడానికి కూడా ఏం లేదు, చుట్టుపక్కల కూడా ఏం దొరకదు మనకి. చూడండి ఒకసారి వాతావరణం కూడా. బయట చిన్న పల్లెటూరు, బయట ఒక చిన్న స్కూలు, అంగన్వాడీ స్కూల్ ఒకటి, దాని తర్వాత చిన్న వినాయకుని గుడి ఒకటి బయట ఉన్నది. ఇక అంతకుమించి ఏముండదు. మార్కెట్ కూడా దగ్గరలో లేదు. పొద్దున్నే పార్టీ బండి తీసుకొని అయితే వెళ్ళొచ్చేసి నాకు కావాల్సిన సరుకు అంతా తెచ్చేసుకున్నా. ఇది వచ్చేసి వేరుశనగ పల్లికాయ ఆరబెట్టారు. ఇదంతా ఇదేమన్నా వర్షమే పడుతుంది కదా, ఈరోజు ఆరబెట్టారు ఇదంతా. వాళ్ళకి సంబంధించిన గోడౌన్ అన్నట్టు. మొత్తం ఏది కూరగాయ పంటలు అయితే వేసుకున్నారు కొద్దిగా ప్లేస్ ఉంటే. సో 3 నెట్లు అయితే దిగుమతి అయింది. అన్లోడ్ అవ్వడానికి మాత్రం మధ్యలో మనకైతే మంగళవారం అడ్డం వస్తుంది. మంగళవారం అయితే ఎక్కడ కానీ మార్కెట్ అనేది కొద్దిగా స్లో, లేదంటే కొన్ని చోట్ల మొత్తానికి బంద్. ఢిల్లీ ఆ ఏరియాలో అయితే మొత్తానికైతే బంద్ ఉంటుంది. మంగళవారం అయితే మార్కెట్ సెలవు. సో ఇది అన్లోడ్ అవ్వడానికి ఈ కాస్గంజ్ ఏరియా మాత్రం చాలా టైం తీసుకుంటుంది. పోయినసారి ఇదే కాస్గంజ్ ఏరియా వస్తే 5వ రోజు దింపేసిండు. ఇక దీని తర్వాత మనకు కూడా 5 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది, ఇక చెప్పలేము. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది మ్యాటర్ సంబంధించేసి. వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి చాలా, ఎందుకంటే వీడియోలు తీసేవారు ఎవరు లేరు. ఇక నేను ఒక్కనే ఉన్నా. ఇదైతే అన్లోడ్ చేయించుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి లోడ్ ఎత్తుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆగ్రా 110 కిలోమీటర్లు, సిర్సాగంజ్ వచ్చేసి 60 కిలోమీటర్లు. మనకు సిర్సాగంజ్ వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే 60 కిలోమీటర్ల దూరం, ఎలాంటి టోల్ గేట్ లేవు. మళ్ళీ సింగల్గా ఉన్న బంగాళదుంప లోడ్ ఇవ్వడం మాత్రం మనకు చాలా కష్టం. ఎందుకంటే సింగర్గా ఉన్న డ్రైవర్కి అయితే బంగాళదుంప లోడ్ అనేది ఇవ్వరు. ఎందుకంటే తోలే వాళ్ళు ఇద్దరు ఉంటేనే బంగాళదుంప లోడ్ ఇస్తారు. అలా లోడ్ ఇస్తే మాత్రం ఆ ట్రాన్స్పోర్టర్ కూడా పేరు పోతుంది. సింగల్గా ఉండేవాడికి బండి ఇచ్చిన నాకు సరుకు టైం మీద అందలేకపోయింది అని చెప్పేసి అని ట్రాన్స్పోర్టర్ కూడా పేరు పెడతారు. కాబట్టి ట్రాన్స్పోర్టర్ ముందే జాగ్రత్త పడతారు. ఏదో ఒకటి ఈ ట్రిప్ మాత్రం మనం ఖచ్చితంగా, లేదంటే సివిల్ లోడ్ ఎత్తుకోవాలంటే ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్ కిచ్చాక అయితే ఎంటీ పోవాలి. 200 కిలోమీటర్లు పైకి పోవాలి, మళ్ళీ 200 కిలోమీటర్ కిందికి రావాలి. 400 కిలోమీటర్ అవుతుంది ప్లస్ టోల్ గేటు. ఏదో విధంగా ట్రాన్స్పోర్టర్కి అబద్ధం చెప్పో నిజం చెప్పో ఏదో ఒకటి చేసి క్లీనర్ వచ్చే బండిలో వస్తున్నాడు, మనకు ఝాన్సీలోనో సాగర్లోనో ఎక్కడో ఎక్కడ కలుతాడు అని చెప్పేసి అని చెప్పి మరి బంగాళదుంప లోడ్ ఎత్తుకోవాలని చెప్పేసి ఆలోచన. వర్షాలు పడుతున్నాయి. నా తోటి డ్రైవర్లు ఏమంటున్నారంటే
బంగాళదుంప లోడ్ ఎత్తుకోకు, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పట్టా వేసుకోవాలి. ఇప్పుడు చూసారా పట్టా ఏదైతే ఉన్నదో ఏదన్నా సరే ప్లాస్టిక్ పట్ట కానీ ఏదో ఒకటి రబ్బర్ పట్ట కానీ పట్టా వేసుకోవాలి. వర్షం లేనప్పుడు ఇలాంటి పొజిషన్ ఉందనుకోండి, వర్షం లేదనుకోండి పట్టా తీసేయాలి. ఎందుకంటే గాలి ఆడలేదనుకోండి దుంపకి మొత్తం లోపల బూజెక్కుద్ది. అలాంటి పొజిషన్ బాగా అంటే బాగా క్రిటికల్ పొజిషన్, కత్తి మీద సాగు లాంటిది. ఇప్పుడు బంగాళదుంప లోడే ఎత్తుకోవాలి, ఎందుకంటే ఈఎంఐ నెట్గా రావాలి అని చెప్పేసి అంటే బంగాళదుంప లోడే ఎత్తుకోవాలి. కిరాయి కూడా మంచిగున్నది, ఖచ్చితంగా బంగాళదుంప లోడ్ అవుతుంది. ఇక దాంతో రిస్క్, వర్షం వచ్చినప్పుడు వేసుకోవాలా, వర్షం లేనప్పుడు తీసుకోవాలి. ఇక ఇలాంటి కండిషన్లో బంగాళదుంప లోడ్ ఎత్తుకుని పోవాలన్నట్టు చూసుకుందాం. ఈ ఒక ట్రిప్ అయితే కష్టపడదాం. ముందైతే 2 రోజులకు అన్లోడ్ అయిద్దో, 3 రోజులకు అన్లోడ్ అయిద్దో. ఈ లోడ్ అయితే అన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు సిరసాగంజ్ అయితే చాలా దగ్గర 50-60 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి విజయవాడ మాత్రం లోడ్ దొరకదు, ఎందుకంటే వరంగల్ టచింగ్ దొరుకుతుంది, వరంగల్ లోడ్ దొరుకుతుంది. వరంగల్ కానీ 39,4,000 41,100 అట్లా వరంగల్ నడుతుందట కిరాయి. దాని తర్వాత వరంగల్ నుంచి ఏదో ఒక తౌల్ లోడో లేకపోతే ఏదైనా దానా లోడో ఏదో ఒకటి మన ఆకువీడు భీమవరం చుట్టుపక్కలకి అయితే దొరుకుద్ది. మొత్తానికి అయితే రిస్క్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. సరే అన్లోడ్ అయిన తర్వాత ఏ లోడ్ ఎత్తుతున్నా, ఎలాంటి లోడ్ తీసుకుంటున్నా అని చెప్పి చూడాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలో అయితే ఈ ట్రిప్ ఒకదానికే, వీడియోలో అయితే నెక్స్ట్ ట్రిప్ నుంచి అయితే కంటిన్యూ చేస్తా. క్లీనర్ లేట్ కాబట్టి వీలైనంత దూరం అయితే వీడియోలు అందియాలనే చూస్తా. కానీ ఎడిటింగ్కి నేనే తోలుకోవాలా, నేనే పట్ట వేసుకోవాలా, ఓనర్ కానీ డ్రైవర్ నేనే, క్లీనర్ నేనే, డ్రైవర్ నేనే, అన్నీ నేనే కాబట్టి కొద్దిగా వీడియోలు అయితే లేట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఎవరన్నా తోలే కుర్రోళ్ళు ఉంటే మాత్రం మీకు ఈ వీడియో చెందితే మాత్రం నాతో రావాలనుకుంటే ఖచ్చితంగా మీ నెంబర్ని ఈ కామెంట్ కింద మీ నెంబరు నాకు పెట్టండి, నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా.